హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ హైదరాబాదీ షాదీవాలా గ్రీన్ చికెన్ చిల్లీ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 10 పచ్చిమిర్చిల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లాన్ని కూడా సన్నగా పీసెస్లా కట్ చేసేసి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసి వేసేసి ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలండి. 2 వెల్లిపాయలని ఇలా పొట్టు తీసేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 లేదా ఒక 6 నల్ల మిరియాలు, 2 లవంగాలు, ఒక అర చెక్క వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇందులోకి జీడిపప్పులండి. ఈ జీడిపప్పులు వేస్తే ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు వేసేసి మసాలా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసి అందులోకి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ వరకు షాజీరాని కూడా వేసేసుకుందామండి. ఇలా వేసేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మసాలా చేసుకున్నాం కదండి, ఆ మసాలానంతా వేసేసి ఆయిల్ పైకి తేలే వరకు బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలండి ఆయిల్లోనే. చూడండి ఇలా అంతా ఉడికేసేసి ఆయిల్ బాగా పైకి తేలింది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు వరకు పెరుగుని వేసేసుకోవాలి. ఎందుకంటే మనం టమాటాలు ఏమీ వేయడం లేదు కాబట్టి పెరుగుని వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. క్లీన్గా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ. ఈ చికెన్ అంతా వేసేసి బాగా ఒకసారి ఇలా ఈ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకి పట్టేట్టుగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అంతా కలిపేసుకున్నాం కదండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగానే కొద్దిగా ఉప్పుని వేసినాం కాబట్టి చూసి వేసుకోవాలండి. ఇలా ఉప్పుని వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఎక్కువ మసాలాలు ఏమి యూస్ చేయడం లేదండి, కొద్దిగానే. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసేసుకోవాలి. ఇలా అంతా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి 5 నిమిషాల పాటు వాటర్ పైకి తేలే వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు వాటర్ అనేది పైకి తేలుతాయండి. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటాయి కాబట్టి చూడండి వాటర్ పైకి తేలినాయి కదండి. ఇప్పుడు మనం మరో 5 నిమిషాల పాటు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు మనం ఇందులోకి గ్రేవీ కోసం నేనైతే ముందుగా మసాలా చేసుకున్నాను కదండి, అదే జార్లోకి 1/2 జార్ వరకు వాటర్ని వేసుకున్నానండి. ఇలా వేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకుంటే అంతేనండి, ఈ హైదరాబాదీ షాదీవాలా గ్రీన్ చికెన్ చిల్లీ కర్రీ రెడీ అయినట్లే అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రోటీలోకైనా, బగారా రైస్లోకైనా, వైట్ రైస్లో అయినా అద్దరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంచక్కా ఉడికిపోయిందో. కలర్ కూడా గ్రీన్గా వచ్చిందండి. చాలామంది కలర్స్ వేస్తారండి, అలా వేయకుండా న్యాచురల్గానే ఇలా చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.